హాయ్ వ్యూవర్స్, అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. మొత్తానికి చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ సన్ రైజ్ హైదరాబాద్ మధ్య మ్యాచ్లో మొత్తానికి చెన్నై సూపర్ కింగ్స్ ఓడిపోవడం వల్ల 2 టీమ్స్ క్వాలిఫికేషన్ అయితే అర్హత సంపాదించాయి. అదేవిధంగా మహేంద్ర సింగ్ ధోని మొత్తానికి రిటైర్మెంట్ అయితే ప్రకటించేశాడు. మహేంద్ర సింగ్ ధోని ఫస్ట్ ఇన్నింగ్స్ అయిపోయిన తర్వాత గ్రూప్ ఫోటో దిగేసిన తర్వాత అభిమానులకు అభివాదం చేస్తూ వెళ్ళిపోయారు. సో ఒదికి వచ్చిన భావోద్వేగాన్ని కంట్రోల్ చేసుకొని ప్లేయర్స్తో కాసేపు సంభాషించుకొని వెళ్ళిపోయారు. సో ఇకపై 7 నెంబర్ జెర్సీ రిటైర్మెంట్తో పాటు మహేంద్ర సింగ్ ధోనిని ఇకపై మనం చూడలేము. క్రికెట్లో ఏదో ఒక పాత్రలో మహేంద్ర సింగ్ ధోనిని వచ్చే సీజన్లో కానీ ఫ్యూ టోర్నమెంట్స్లో కానీ చూడాలని మనం అందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఎందుకంటే మహేంద్ర సింగ్ ధోని ఎన్ని సేవలు అందించారు టీమిండియాకి కానీ సిఎస్కేకి కానీ, మనము ఆయన మేలులు మరవలేనివి నిజంగా. సో మరి మ్యాచ్ ఏ విధంగా సాగింది ఏంటి అనేది మనం వివరాలకు వెళ్ళిపోదాం. సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్ హలో వివర్, అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని, తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. సో గైస్, నిన్న ప్యాట్ కమిన్స్ ఒక రికార్డు అండ్ సంజు శాంసన్ ఒక రికార్డ్ అయితే నెలకొల్పారు. వీళ్ళ యొక్క 2 రికార్డ్స్ మనం మాట్లాడుకొని రివ్యూలకు వెళ్ళిపోదాం. ముందుగా ప్యాట్ కమిన్స్ రికార్డ్ ఏంటంటే, నిన్న 3 వికెట్స్ తీసినటువంటి ప్యాట్ కమిన్స్ ఈ 3 వికెట్స్ తీయకంటే ముందు 39 వికెట్స్తో ఉన్నాడు. సో హార్దిక్ పాండ్యా ఆల్ టైమ్ రికార్డ్ని అయితే బ్రేక్ చేశాడు 42 వికెట్స్ తీసి. సో అదేవిధంగా సంజు శాంసన్ మహేంద్ర సింగ్ ధోని యొక్క రికార్డ్ని అయితే బ్రేక్ చేశాడు. తను మహేంద్ర సింగ్ ధోని 2013లో 461 రన్స్ చేయగా, ఈ సీజన్లో మహేంద్ర సింగ్ ధోని రికార్డుకి చెక్ పెడుతూ 477 రన్స్ అయితే స్కోర్ చేశాడు సంజు శాంసన్. ఇంకా 2 మ్యాచ్లు కూడా ఉన్నాయి కాబట్టి, ఇంకొక మ్యాచ్ కూడా ఉంది కాబట్టి, సో ఈ మ్యాచ్లో మంచి ఫామ్ని కనుక సంజు శాంసన్ అందుకుంటే మాత్రం 500 రన్స్ చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఓకే ఫ్రెండ్స్, మరిక మ్యాచ్ వివరాలకి వెళ్ళిపోదాం. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ అయితే ఎంచుకుంది చెన్నై సూపర్ కింగ్స్. ఎంచుకున్న దానికి వాళ్ళకి పార్ట్నర్షిప్ అనేది పర్వాలేదు అన్నట్టుగా అయితే స్టార్ట్ అయితే వచ్చిన దానికి వాళ్ళైతే ఏమాత్రం యూటిలైజ్ చేసుకోలేకపోయారని చెప్పొచ్చు. 27 రన్స్ వేసి సంజు శాంసన్ అవుట్ అయిన తర్వాత ఈ పార్ట్నర్షిప్కి బ్రేక్ పడింది. దీనికి మేజర్ రీజన్ పవర్ ప్లేలో చాలా వరకు రన్స్ అనేవి కన్సిడర్ చేస్తూ వచ్చారు. సో ముఖ్యంగా చెప్పాలి అంటే నితీష్ కుమార్ రెడ్డి 17 రన్స్ ఇవ్వడం ఆయన వేసిన ఫస్ట్ ఓవరే ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. తర్వాత నుంచి వాళ్ళు కంబ్యాక్ చేశారు. 5 ఓవర్స్కి 45-2 దాకా వచ్చింది టీమ్ స్కోర్ అనేది. ఎందుకంటే ఆయన అవుట్ అయిన కొద్దిసేపటికే 13 రన్స్ వేసి ఉర్విల్ పటేల్ కూడా అవుట్ అయ్యాడు కాబట్టి 45-2 దాకా వచ్చింది. అక్కడ నుంచి 90 దాకా 2 వికెట్స్తోనే కన్సిడర్ చేస్తూ మంచి కన్సల్టేషన్ కూడా జరిగింది. యాక్సిలరేషన్ అక్కడక్కడ చేశారు. బట్ దీంట్లో మేజర్ కాంట్రిబ్యూషన్ అనేది కార్తిక్ శర్మదే అని చెప్పుకోవచ్చు. 32 రన్స్ అయితే చేశాడు. రుద్రాజ్ గైక్వాడ్ మాత్రం చాలా స్లోగా ఇన్నింగ్స్ని బిల్డ్ చేశాడని చెప్పుకోవచ్చు. కానీ తను ఏమాత్రం ఆకట్టుకునే ప్రదర్శన అయితే కల్పించలేకపోయాడు నిన్నటి మ్యాచ్లో. సో 10 రన్స్ వ్యవధిలో వీళ్ళిద్దరు అవుట్ అయ్యారు. ఫస్ట్ 32 రన్స్ వేసి కార్తిక్ శర్మ అవుట్ అయిన తర్వాత ఈ పార్ట్నర్షిప్కి బ్రేక్ పడింది. ఈ పార్ట్నర్షిప్ని విడగొట్టాడు మన ప్యాట్ కమిన్స్. తన కెప్టెన్ వికెట్ కూడా కెప్టెన్ టు కెప్టెన్ దాంట్లో అప్పర్ హ్యాండ్ ప్యాట్ కమిన్స్దే అని చెప్పుకోవచ్చు. సో తర్వాత శివం దుబే అండ్ బ్రెవిస్ కొంత పార్ట్నర్షిప్ నెలకొల్పినప్పటికీ బ్రెవిస్ ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాడని చెప్పుకోవచ్చు. త్వరగానే అవుట్ అయ్యాడు 11 రన్స్ వేసి. బట్ 26 రన్స్ వేసి దుబే క్రూషియల్ సిచ్యువేషన్లో తను కూడా అవుట్ అయ్యాడు.
సో టోటల్గా 180 రన్స్ మాత్రమే స్కోర్ చేయగలిగింది. 181 టార్గెట్ అనేది సన్ రైజర్స్ ఎదుట పెట్టింది చెన్నై సూపర్ కింగ్స్ అని చెప్పుకోవచ్చు. ఇక వీళ్ళ సైడ్ నుంచి వికెట్స్ కనుక చూస్తే నిషాన్ మలింగ, ప్రఫులింగే తలా ఒక్కొక్క వికెట్ తీసుకోగా సబిక్ హుసేన్ 2 వికెట్లు అండ్ ప్యాట్ కమిన్స్ 3 వికెట్లు అయితే తీసుకోవడం జరిగింది. అనంతరం లక్ష్య ఛేదనను ఆరంభించిన సన్ రైజర్స్ హైదరాబాద్కి చాలా మంచి స్టార్టే వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ 6 రన్స్ వేసి మన ట్రావిస్ హెడ్ అవుట్ అయ్యాడు. ట్రావిస్ హెడ్ అవుట్ అయినాక పవర్ ప్లే ముగిసేసరికి 55 దాకా వచ్చింది స్కోరు. బట్ 1 వికెట్ కోల్పోయింది. 1 వికెట్ కోల్పోయినప్పటికీ స్టార్ట్ని అయితే కన్వర్ట్ చేసుకున్నారు. బట్ అభిషేక్ శర్మ 26 రన్స్ వేసి అవుట్ అయ్యే సమయానికి స్కోర్ 59 ఫర్ 2. అక్కడ నుంచి మంచి పార్ట్నర్షిప్ అయితే బిల్డ్ చేశారు, మంచి ఫౌండేషన్ని లే చేశారు. అండిష్ క్లాసన్ అండ్ ఇషాన్ కిషన్ ఇద్దరు ఫస్ట్ ఇనీషియల్ సిచ్యువేషన్లో టైం అయితే తీసుకున్నప్పటికీ చాలా వరకు వాళ్ళు షాట్స్ ఆడారని చెప్పుకోవచ్చు. సో మంచి ఫౌండేషన్ని లే చేశారు. బట్ 47 రన్స్ వేసి 50కి చేరువలో వెళ్తున్నటువంటి అండిష్ క్లాసన్ స్టంప్ అవుట్ అవ్వడం మ్యాచ్కి కాస్త ఉత్కంఠకు తెరదించిందని చెప్పుకోవచ్చు. బట్ 70 రన్స్ వేసి క్రూషియల్ సిచ్యువేషన్లో ఇషాన్ కిషన్ కూడా అవుట్ అయ్యాడు. బట్ లాస్ట్లో వచ్చి స్మరణ్ రవిచంద్రన్తో పాటు సలీల్ అరోరా వీళ్ళిద్దరూ వచ్చి మ్యాచ్ని అయితే ఫినిష్ చేశారు. 19 ఓవర్స్లోనే మ్యాచ్ని అయితే ఫినిష్ చేశారు. సో ముఖేష్ కుమార్ 2 వికెట్లు తీసుకోగా నూర్ అహ్మద్, అంశుల్ కంబోజ్ ఒక్కొక్క వికెట్ అయితే తీసుకున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే నో డౌట్ నో సర్ప్రైజ్ 70 రన్స్ వేసి ఇన్నింగ్స్కి వెన్నెముకగా నిలిచినటువంటి ఫార్మర్ కెప్టెన్ ఇషాన్ కిషన్కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే రావటం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇక ఈరోజు మ్యాచ్ నెంబర్ 64 రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్ మధ్య మ్యాచ్ అయితే ఉంది. సో ఎవరిది విజయం అనుకుంటున్నారో మీ ఒపీనియన్స్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, కామెంట్ చేయండి. మరొక అప్డేట్తో మేము ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.